చూస్తున్నాను. ఈరోజు ఎంతోమంది జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు మొదటిగా వారు వాయిదా వేస్తాం. రెండోది చూసినప్పుడు బాధ్యత లేదండి, అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. ఎంతోమంది జీవితాల్లో బాధ్యతలు లేవు. బాధ్యతలు లేవు కదా, ఏం చేస్తారంటే 90% నేరాలు మోపుతారు. ఈరోజు కుటుంబాలను పాడు చేసే దయ్యాలు చూడండి. పిల్లోడు తల్లిదండ్రుల మీద నేరం మోపుతాడు, తల్లిదండ్రులు పిల్లల మీద నేరం మోపుతారు, లేకపోతే వాళ్ళ నాన్న మీద నేరం మోపుతాడు. ఇందుకురా ఇట్లా బ్రతుకుతున్నావు అని చెప్పు, నాకు పలానా ఎవడో చేశాడు కాబట్టి ఇలా బ్రతుకుతున్నాను. ఇందుకమ్మా ఇట్లా జీవిస్తున్నావు, నన్ను ఎప్పుడో నేను ఎవడస్తురాలు ఉన్నదప్పుడు పలానోడు నన్ను ఏదో అన్నాడు లేకపోతే ఏదో చేశాడు కాబట్టి ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు వచ్చినా ఇట్లా బ్రతుకుతున్నాను. ఈ లోకంలో అందరికీ కీడు ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ నేరాలు మోపుతాం ఆపి దేవుడు ఉన్నాడండి, మనకి దేవుడు ఉన్నాడు. బ్రతుకుల్ని మార్చే దేవుడు, నూతన అవకాశాలు తరుణాలు ఇచ్చే దేవుడు, జీవితాన్ని సరిదిద్ది ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేసి మేలైన వారిగా ఘనమైన వారిగా మార్చే దేవుడు. ఒకరు అడిగాడు, దేవుడు ఎంతమందిని కనపరుస్తాడు? ఎంతమందిని కనపరుస్తాడు? దేవుడు ఎంతమంది ప్రయోజకులు చేస్తాడు? భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరు ఆయన సమర్పించుకుంటే ప్రతి ఒక్కరిని ప్రయోజకుడిగా చేస్తాడు. మరి అందరూ ప్రయోజకుడు అయిపోతే విలువ ఏముంది? విలువ ఎందుకు ఉండదు అనుకుంటున్నానండి. ఈ కాకినాడలో ఇక్కడ మీటింగ్ ఉన్న మీరందరూ వీరులే. కాకినాడకి విలువ ఉంటుందా ఉండదా? నువ్వే చూస్తున్నావు అంటే నాకన్నా పక్కోడు కన్నా నేను గొప్పగా ఉండాలి. దేవుడు అది చూడట్లేదు, నా రాజ్యము గొప్పగా ఉండాలి, నా రాజ్యము మొత్తం యథార్థంగా పరిశుద్ధులుగా ప్రార్థనా వీరులుగా నా మీద ఆధారపడేవారు అంటే అక్కడ జరిగే కార్యాలు చూడండి. అందుకని నేనేమో ఒకప్పుడు చూసిన ఉజ్జీవపు కార్యాలు ఈరోజు చూడట్లేదండి. ఎందుకు ఈ కాకినాడ గురించి మాట్లాడుతూ వస్తావు అంటే, ఒకప్పుడు ఇక్కడ నుండి జరిగిన గొప్ప కార్యాలు, ఒకప్పుడు ఇక్కడ నుండి జరిగిన సూచక క్రియలు, ఒకప్పుడు ఇక్కడ నుండి లేచిన ఘనమైన దైవజనులు వారి శక్తి కలిగిన కార్యాలు. ఎందుకంటే ఈ మెక్లరన్ హై స్కూల్లోనే డానియల్ గారు, ఎల్ఈఎఫ్ స్థాపకులు డానియల్ గారు, ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తారా? తెలియని తరం ఉన్నారు ఇక్కడ, తెలియని తరం ఉన్నారు, చాలా దుఃఖకరం. ఇదే కాకినాడలో ఇదే మెక్లరన్ హై స్కూల్లో డానియల్ గారు ఎల్ఈఎఫ్ స్థాపకులు, వారి కుమారులు జాషువా డానియల్ గారు. వారి దగ్గరకు వచ్చారు మా నాన్నగారు. ఆ జాషువా డానియల్ గారు స్నేహితుడు, మా తాతయ్య కాలేజ్ మేటు. ఆయన ద్వారంగా, ఆ జాషువా డానియల్ గారి ద్వారంగా మా నాన్నగారు రక్షించబడ్డారు. ఆయన సేవలో 10 సంవత్సరముల తరబిదు తీసుకున్నారు. అక్కడ వారసుని ఇక్కడ ఉన్నాను. బట్ దెన్ యూర్ ఫర్గెటింగ్, ఒకప్పుడు ఒక గొప్ప దైవజనుడు డానియల్ గారు అంటే వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప అపోస్తులుడు, ఎంత గొప్ప వరములు, ఎన్ని గొప్ప. సాధు సుందర్ సింగ్ గారు వచ్చి ఆయనని ఇక్కడ కలిశారు, తెలుసా? తెలియదు ఈ తరానికి. సాధు సుందర్ సింగ్ గారు తెలుసా? తెలీదు. లోక సెలబ్రిటీలు తెలుసు. తెలిసి అలాగైపోతుందండి. ఎందుకంటే నేను చెప్పింది ఒక్క సేవకుడి గురించి, ఒక్క దైవజనుడి గురించి, ఒక్క ఉపమానం చెప్తున్నాను. ఈ కాకినాడ అలాంటి గొప్పవి ఎన్నో లేచాయి, ఎన్నో గొప్పవి లేచాయి, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, బలమైన క్రైస్తవ కార్యాలు. ఈరోజు చూడండి, నో రివైవల్.